80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈరోజు 15 ఆగస్టు 2026 శనివారం ఉదయం 8:30 గంటలకు విజయవాడలోని బందర్ రోడ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ మహమ్మద్ షఫీవుల్లా బేగ్ గారు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి భారతదేశపు జాతీయ జెండాను ఎగురవేశారు. రెపరెపలాడుతున్న మువ్వన్నెల జాతీయ జెండాకు వందనం చేశారు. జనగణమన గీతాలాపన అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంచారు. పర్యావరణానికి హాని కలగకుండా పూలుతో చేసిన జాతీయ జెండాలు చిన్నారుల చేతుల్లో ప్రత్యేక ఆకర్షణగా ఈ కార్యక్రమంలో నిలిచాయి. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ అధికారిని కె రమాదేవి, ఉమా, నాగేశ్వరరావు, ధనలక్ష్మి, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం ఈ స్వాతంత్ర్యమని ఈ సందర్భంగా జాతీయ నాయకులను చిన్నారులకు గుర్తు చేశారు. ఠాగూర్ స్మారక గ్రంథాలయంలోని 2వ అంతస్తులో ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారత పౌరులందరికీ కూడా 80వ భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకు స్వేచ్ఛనిచ్చిన స్వాతంత్ర్య సమరయోధుల్ని స్మరించుకుంటూ, ఈరోజు వాళ్ళు చేసిన త్యాగానికి మనమందరూ కూడా అంకిత భావంతో ఈ దేశాన్ని బాధ్యతగా మనం అందరం కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. కావున నేను అందరి పౌరుల్ని కోరుకునేది ఒకటే, ఈ భారతదేశం మన తల్లి లాంటిది కాబట్టి మేమందరం కూడా ఈ భారత మాతాని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, అలాగే ఈ భారత మాతాని మన భారతదేశాన్ని కూడా అభివృద్ధి చెందాల్సిన బాధ్యత మనందరం కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా యువకులు మీరందరూ కూడా ఈ యొక్క దేశాన్ని గౌరవించి ఈ రాష్ట్రాన్ని అలాగే మన నగరాన్ని కూడా మేమందరం కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి మీ అందరికి మరొక్కసారి తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ. Uccala jala sitaranga, Tapa Shubha